మహబూబాబాద్ జిల్లాలోని మీడియా సమావేశంలో మాట్లాడిన బహుజనవాది డాక్టర్ వివేక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూపాల్ నాయక్ స్థాపించిన కిసాన్ పరివార్ సంస్థ సీఈఓగా కొనసాగిన నేను నా పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, భూపాల్ నాయక్ తో పరిచయాలు ఎప్పటికీ అలాగే ఉంటాయన్నారు. సంస్థ సీఈఓ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు, ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. నేను పరిపూర్ణంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటా, అంటే రాజకీయంలో కాదు, మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా, ప్రజాక్షేత్రంలోనే ఉంటా, ప్రజల కొరకు, ప్రజల చేతకు, ప్రజల వద్దకే ఉంటా. ఇంకా ఏమైనా డౌట్ వస్తే ఈ కేవలం నేను కిసాన్ పరివార్ లిమిటెడ్గా ఏవైతే పదవులలో, అదేవిధంగా నుంచి నేను కిసాన్ పరివార్ సీఈఓగా రాజీనామా చేస్తా ఉన్నా. ఈ క్షణం నుంచి 24 గంటలు బై 7 నేను పరిపూర్ణంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటా, అంటే రాజకీయంలో కాదు, మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా, ప్రజాక్షేత్రంలోనే ఉంటా, ప్రజల కొరకు, ప్రజల చేతకు, ప్రజల వద్దకే ఉంటా. ఇంకా ఏమైనా డౌట్ వస్తే ఈ కేవలం నేను కిసాన్ పరివార్ లిమిటెడ్గా ఏవైతే పదవులలో ఉన్నానో వాటికి రాజీనామా చేస్తాను. కానీ మళ్ళొక్క డౌట్ రావచ్చు, మీకు నాకు భూపాల్ నాయక్కి ఏమైనా సంబంధాలు చెడిపోయినా అని. మా స్నేహబంధం ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. మా కేవలం ఏదైతే సంస్థలో నేను ఒక పదవి పెట్టుకొని ప్రజాసేవ నాకు ఆటంకం కలుగుతూ ఉంది కాబట్టి ఆ సంస్థ నుంచి మాత్రమే బయటికి వస్తూ ఉన్నా. నేను, నా ఫ్యామిలీ, ఆయన ఫ్యామిలీకి ఉన్నటువంటి బంధాలు అలాగే ఉంటాయి. అదేవిధంగా భూపాల్ నాయక్కి నాకు ఉన్న స్నేహబంధం ఎప్పుడు వరకు పోతూనే ఉంటుంది. గత సంవత్సర కాలంగా ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉన్నా, ఎవరికి ప్రతినిధిగా లేను, ఏ సంస్థకి ప్రతినిధిగా లేను. ఇక ముందు చేసే పోరాటాలు కూడా ఒంటరిగానే చేస్తా. డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థనే ముందుకు తీసుకుపోయి పరిపూర్ణంగా డిఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే కార్యాచరణతో ముందుకు పోతాం తప్ప ఒక సంస్థలకు కానివ్వండి, ఒక వ్యక్తులకి కానివ్వండి, ఏ పార్టీలకి కానివ్వండి, ఇప్పటికైతే మేము ప్రతినిధిగా ఉండబోము. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి.